Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important formulas from the chapter vector algebra and problems also we'll discuss today. సో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, నౌ సియర్. సో ఇందులో మనకు మెయిన్గా వచ్చే ఇంపార్టెంట్ ఫార్ములాస్, మనకు ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ ఫార్ములాస్ని డివైడ్ చేయడం జరిగింది, అంటే ఎక్కువ వచ్చే ప్రాబ్లమ్స్ని. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి చూడండి, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, ఒక ఏ వెక్టర్ ఒకటి మనకు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని ఒక ఇచ్చింది అనుకోండి, దానికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది అంటే మోడ్ ఏ అవుతుంది. క్లియర్? సో మోడ్ ఏ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు అంటే అండర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు. సో ఏ అనే వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ ఏమైందంటే అప్పుడు ఏ బై మోడ్ ఏ అవుతుంది. ఓకేనా, అంటే ఏ అనే వెక్టర్ తీసుకోవాలి, తర్వాత మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, అప్పుడు ఏమైందంటే ఏ డాట్ బి ఈక్వల్స్ టు మోడ్ ఏ మోడ్ బి కాస్ థీటా. సో ఇది డాట్ ప్రోడక్ట్ అన్నమాట, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఒక డాట్ ప్రోడక్ట్ 0 అయింది అనుకోండి, పర్పెండిక్యులర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఉందనుకోండి, మోడ్ ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా అవుతుంది. సో ఏ క్రాస్ బి అంటే మనం రాయొచ్చు, మళ్ళీ డిటర్మినెంట్ ఆఫ్ ఐజేకే A1 A2 A3 B1 B2 B3 రాసుకోవాలి. సో ఏ డాట్ బి ఈక్వల్స్ 0 అయితే పర్పెండిక్యులర్ అవుతాయి, ఏ క్రాస్ బి ఈక్వల్స్ 0 అయితేనేమో ప్యారల్ అవుతాయి అవి. సో ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ కూడా మోడ్ ఏ క్రాస్ బి, ఇది కూడా ఫార్ములా నేమ్ అంటే మనకు బేసిక్గా ఫార్ములాస్ ఇవి. సో తర్వాత ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ యూజ్ చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కువ మనం వాడే ఫార్ములాస్ ఏంటంటే ఇవము స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి డాట్ సి. సో మోడ్ ఏ క్రాస్ బి డాట్ సి, వీటిని వాడతాం మనం. వెక్టార్ అంటే వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ అప్పుడు మనం వాడేది మోడ్ ఏ క్రాస్ బి డాట్ సి. సో వెక్టార్ ట్రిపుల్ ప్రోడక్ట్ ఏంటది, మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి, అదేంటంటే ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ బి డాట్ సి ఇంటూ ఏ. ఓకేనా, సో నెక్స్ట్ మోడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది మోడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మోడ్ ఏ స్క్వేర్ ఇంటూ మోడ్ బి స్క్వేర్ మైనస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ అమ్మా. సో అదేవిధంగా cos theta equals to a dot b by mod a mod b, angle between the vectors. సో mod a cross b whole square equals to mod a square mod b square minus a dot b whole square మీద చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నామ్మా. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ కూడా. సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేస్తాం ఇప్పుడు. నెక్స్ట్ మన కంటిన్యూషన్లో చేస్తున్నా, అంటే ఈ ఫార్ములాస్ బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. సో చివరికి చూస్తే చాలా యూస్ఫుల్ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, now see here next projection of the vector, తర్వాత collinear vector, parallel vector, తర్వాత perpendicular vector, డైరెక్షన్ క్వశ్చన్స్ అమ్మ. సో డైరెక్షన్ క్వశ్చన్స్ ఏంటంటే ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. తర్వాత రేషియో ట్రిక్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఇది 11th వన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వెబ్సైట్ స్పెషల్ అమ్మ. ఎందుకంటే ఎక్కువ మనకు ఈ ట్రిక్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు వీడియోలో లాస్ట్ వరకు చూస్తారు. సో కాబట్టి వీడియో మాత్రం చివరకు చూడండి అమ్మా, చాలా యూస్ఫుల్ వీడియో. సో డి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ డాట్ బి, డి ఈజ్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి అవుతుంది. అప్పుడు మోడ్ డి డాట్ సి బై మోడ్ డి క్రాస్ సి ఈక్వల్స్ టు మోడ్ ఏ క్రాస్ బి డాట్ సి బై మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి అని రాయొచ్చు. సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 1/2 ఇంటూ మోడ్ ఏ క్రాస్ బి, ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ మోడ్ ఏ క్రాస్ బి. సో వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలల్ ఎప్పుడు ఏమైందంటే మోడ్ ఏ క్రాస్ బి డాట్ సి అవుతాము. సో వెక్టర్ ఆల్జిబ్రాలో ఇవేనమ్మా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో వీటిని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి వెక్టర్ ఆల్జిబ్రాకి వెళ్ళి. ఓకేనా, అది ఏపీ వెబ్సైట్లో కానీ లేదంటే తెలంగాణ వెబ్సైట్లో కానీ రెండింటిలో కూడా కంపల్సరీ వస్తున్నాయి. కాబట్టి సో ఈ ఫార్ములాస్ని మాత్రం మిస్ చేయకుండా అన్నీ చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఈ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకొని వెళ్ళండి అమ్మా. ఓకేనా, నౌ లెట్ us start the today's class. So before going to starting class, I request all, please like, share and subscribe to our channel A Square Maths Academy. Okay, now see here. So AP website 2025 వచ్చిన క్వశ్చన్ ఇది. If A is unit vector, then mod A cross I whole square plus mod A cross J whole square plus mod A cross K whole square equals to డాష్ అని ఇచ్చిండు. సో ఆప్షన్స్ వచ్చేసి 0, 2, 3, 4 అని ఇచ్చిందమ్మా. సో ఇక్కడ ఏ అనేది యూనిట్ వెక్టర్ ఇచ్చింది కాబట్టి let us take A equals to A is a unit vector, then mod A equals to 1 we get here కదా, నేను యూనిట్ వెక్టర్ కాబట్టి.
సో అదేవిధంగా మోడ్ ఐ కూడా 1 అవుతుంది, మోడ్ జే కూడా 1 అవుతుంది, ఎందుకంటే అవి కూడా యూనిట్ వెక్టర్స్ కాబట్టి. సో మోడ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ జే ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకి ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్, ఓకేనా. ఎందుకంటే ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్, ఏ క్రాస్ కే హోల్ స్క్వేర్ సిమిలర్గా రాసేయచ్చు, ఓకేనా. సో ఇక్కడ మనకు మోడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్ మైనస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఉందమ్మా. ఇంత మనకు ఇంపార్టెంట్ ఫార్ములాస్లో మనం దీన్ని డిస్కస్ చేసినాం, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని, ఓకేనా. ఇప్పుడు మోడ్ ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్కి ఫార్ములా అప్లై చేస్తే మోడ్ ఏ స్క్వేర్ మోడ్ ఐ స్క్వేర్ మైనస్ ఏ డాట్ ఐ హోల్ స్క్వేర్ వి గెట్ హియర్, ఓకే. సో మోడ్ ఏ స్క్వేర్ అంటే 1 అవుతుంది, మోడ్ ఐ స్క్వేర్ కూడా 1 అవుతుంది, 1 ఇంటూ 1 1 వి గెట్ హియర్, అంతే కదా. సో ఐ స్క్వేర్ వాల్యూ 1 అవుతుంది, ఏ స్క్వేర్ వాల్యూ కూడా 1 అవుతుంది. ఇప్పుడు ఏ డాట్ ఐ ఉంది కదా, సో ఏ సపోజ్ ఏ ఈక్వల్స్ మనకు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనే ఒక వెక్టర్ తీసుకునుకోండి, అప్పుడు మనకు డాట్ ప్రోడక్ట్ విత్ ఐ ఏమవుతుందంటే ఓన్లీ వి టేక్ ఎక్స్ కోఫిషియంట్, అంటే ఎక్స్ వి గెట్ హియర్ ఓన్లీ, అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. ఐతోని డాట్ ప్రోడక్ట్ చేస్తేనేమో ఎక్స్ కోఫిషియంట్ వస్తుంది, జేతో డాట్ ప్రోడక్ట్ చేస్తేనేమో వై కోఫిషియంట్ వస్తుంది, ఎక్స్ వై వస్తుంది, కేతో డాట్ ప్రోడక్ట్ చేస్తేనేమో జెడ్ వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఏ డాట్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఓకేనా. అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్. మోడ్ ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వి గెట్ హియర్, ఓకేనా. సో వీ కెన్ రైట్ హియర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో సిమిలర్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ హియర్ మోడ్ ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్ అమ్మా. సో మోడ్ ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్ ఏం రాయొచ్చు అంటే డైరెక్ట్లీ 1 మైనస్ వై స్క్వేర్, ఎందుకంటే జే కోఫిషియంట్ వై ఉంది కాబట్టి వై వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో నెక్స్ట్ మోడ్ ఏ క్రాస్ కే హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 1 మైనస్ జెడ్ స్క్వేర్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనకి ఏమైందంటే మోడ్ ఏ వాల్యూ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఏ ఈజ్ యూనిట్ వెక్టర్ కాబట్టి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కూడా 1 అవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తే మోడ్ ఏ క్రాస్ ఐ హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఏ క్రాస్ జే హోల్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఏ క్రాస్ కే హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ కాబట్టి సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ముందు రాద్దాం. సో మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వికెట్. సో మనకు మాడ్యులస్ ఆఫ్ ఐ అంటే మాడ్యులస్ ఆఫ్ ఏ ఏమవుతుంది 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కూడా 1 అవుతుంది, అంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 3 అవుతుంది. సో మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2, అంటే 3 మైనస్ 1 ఏమవుతుందంటే మనకు 2 అవుతుంది, ఓకేనా. సో 2 అనేది ఆన్సర్ కాబట్టి సో ఆప్షన్స్లో మనకు బి ఆప్షన్ అమ్మ, ఆప్షన్ బి ఈజ్ ది 2. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్ అమ్మ. సో చూడండి అమ్మ, దీనిలో మనకు ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ మోడ్ ఏ క్రాస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మోడ్ ఏ స్క్వేర్ మోడ్ బి స్క్వేర్ మైనస్ ఏ డాట్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసినాం, అదేవిధంగా యూనిట్ వెక్టర్ కూడా యూజ్ చేసినాం, ఓకేనా. అవి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది కూడా టీఎస్ ఎంసెట్ 2025 వచ్చిందమ్మా. లెట్ ఏ అండ్ బి బి 2 వెక్టార్స్ సచ్ దట్ మోడ్ ఏ ఈక్వల్స్ టు మోడ్ బి అండ్ మోడ్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ 2b ఈక్వల్స్ టు మోడ్ 2a మైనస్ బి ఇఫ్ సి ఈజ్ ఐ వెక్టర్ ప్యారలల్ టు ఏ అండ్ ది యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అని వచ్చిందమ్మా. సో ఇప్పుడు మనకి ఏ ఈక్వల్స్ మోడ్ ఏ ఈక్వల్స్ మోడ్ బి ఇచ్చిండు. సో అదేవిధంగా ఇంకోటి కండిషన్ ఇచ్చిండు మోడ్ ఏ ప్లస్ 2b ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ 2a మైనస్ బి ఇచ్చిందమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనం స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ వేస్తే ఎందుకు చేయాలంటే మాడ్యులస్ ఉంది కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ బి స్క్వేర్ ఈక్వల్ అవుతుంది కాబట్టి దాని నుంచి మనకి ఏ డాట్ బి వస్తుంది, ఓకేనా. సో అప్పుడు మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ 4b స్క్వేర్ ప్లస్ 4a డాట్ బి గెట్ హియర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది 4 మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ బి స్క్వేర్ మైనస్ 4a డాట్ బి గెట్ హియర్, ఓకే. సో ఇక్కడ మోడ్ ఏ వాల్యూ మోడ్ బికి ఈక్వల్ కాబట్టి బి ప్లేస్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే మోడ్ ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది మోడ్ ఏ స్క్వేర్ ప్లస్ మోడ్ 4a స్క్వేర్ అవుతుంది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్ 5a స్క్వేర్ అని రాయొచ్చు. సో ప్లస్ 4a డాట్ బి యాజ్ ఇట్ ఈస్ దట్ ఈక్వల్స్ టు సేమ్ సిమిలర్గా 5 మోడ్ ఏ స్క్వేర్ అవుతుంది రైట్ సైడ్లో కూడా మైనస్ 4a డాట్ బి వి గెట్ హియర్. సో బోత్ సైడ్స్ 5 ఇంటూ మోడ్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 4a డాట్ బి 4a డాట్ బి 8a డాట్ బి అవుతుంది దట్ ఈక్వల్ 0 వి గెట్ హియర్. అంటే a డాట్ బి ఈక్వల్ 0 వచ్చేసింది. a డాట్ బి ఈక్వల్ 0 ఇచ్చింది కాబట్టి అవి a, b పర్పెండిక్యులర్ అవుతాయి, ఓకేనా.
సో ఏ డాట్ బి ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి. సో ఏ ఈజ్ ప్యారలల్ టు సి కాబట్టి సి ఈజ్ పర్పెండిక్యులర్ టు డి అవుతుంది. సారీ, సి ఈజ్ పర్పెండిక్యులర్ టు బి అవుతుంది కదా. అంటే ఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి అయినప్పుడు సి కూడా పర్పెండిక్యులర్ టు బి అవుతుంది. కాబట్టి యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి అడిగిండు. యాంగిల్ బిట్వీన్ బి అండ్ సి ఏమవుతుంది? పర్పెండిక్యులర్ కాబట్టి 90 degrees అవుతుంది. క్లియర్? సో యాంగిల్ బిట్వీన్ బి కామా సి ఈక్వల్స్ టు వి గెట్ 90 degrees. సో వీ కెన్ రైట్ హియర్ సి యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 degrees. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. ఓకేనా? సో ఇలా మనం చూసారు, ఇందులో కూడా మనం ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ చేస్తున్నాం. నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 vectors such that mod a equals to 5, mod b equals to 12 and mod a minus b equals 13, then mod 2a plus b equals to డాష్ అని ఇచ్చినాం. ఇది టీఎస్ ఎంసెట్ 2025 వచ్చిన క్వశ్చన్. సేమ్ మళ్ళీ mod a minus b equals 13 ఉంది కాబట్టి దానికి హోల్ స్క్వేర్ ఇద్దాం, ఇంతకుముందు చేసినట్టు, లాస్ట్ ప్రాబ్లం చేసినట్టు. ఓకేనా? సో mod a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ 13 square we get here. సో mod a minus b హోల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు అప్పుడు? mod a స్క్వేర్ ప్లస్ mod b స్క్వేర్ మైనస్ 2a డాట్ b అని రాయొచ్చమ్మా. దట్ ఈక్వల్స్ టు 13 స్క్వేర్ అంటే 169 అవుతుంది. క్లియర్? సో 169 అయిన తర్వాత mod a స్క్వేర్ అంటే ఏమవుతుంది అప్పుడు? mod a వాల్యూ ఇచ్చింది కాబట్టి 5 స్క్వేర్ 25 అవుతుంది. ప్లస్ b స్క్వేర్ అంటే 144 అవుతుంది. మైనస్ 169 దట్ ఈక్వల్స్ 2a డాట్ b అని రాయొచ్చమ్మా. అంటే రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే ప్లస్ అవుతుంది. ఓకే? సో 169 అవుతుంది, 0 అవుతాము. 144 ప్లస్ 25 169 కాబట్టి అంటే ఏ డాట్ బి ఈక్వల్ 0 వచ్చింది. మళ్ళీ అవి కూడా పర్పెండిక్యులర్ అమ్మా. ఏ డాట్ బి ఈక్వల్ 0 అయితే పర్పెండిక్యులర్ అవుతాయి. సో ఇప్పుడు మనకు అడిగింది మాత్రం మనకు mod 2a ప్లస్ బి కాబట్టి సో దీన్ని కూడా మనం స్క్వేర్ చేస్తే మనకు మిగతాది ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. సో 4 mod a స్క్వేర్ అవుతుంది ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 4a డాట్ బి అవుతుంది. సో ఇందులో మనకు mod a స్క్వేర్ mod b స్క్వేర్ అండ్ a డాట్ బి సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 4 ఇంటూ 5 స్క్వేర్ 25 అవుతుంది. 12 స్క్వేర్ 144 అవుతుంది. ప్లస్ 4a డాట్ బి అంటే 4 ఇంటూ a డాట్ బి వాల్యూ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతాము. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే 4 ఇంటూ 25 100 అవుతుంది ప్లస్ 144 అంటే 100 ప్లస్ 144 నథింగ్ బట్ 244 అవుతాము. ఓకేనా? సో ఇది మనకు mod 2a ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. సో mod 2a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 244 వచ్చింది. ఓకే? సో ఇప్పుడు మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది mod 2a ప్లస్ బి. సో ఆ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? స్క్వేర్ రూట్ ఆఫ్ 244 అవుతుంది. క్లియర్? స్క్వేర్ రూట్ ఆఫ్ 244 అంటే ఏం రాయొచ్చు మనకు అంటే √4 ఇంటూ 61 రాయొచ్చమ్మా. సో అప్పుడు ఏమవుతుంది? 2√61 అవుతుంది. క్లియర్? సో 2√61 ఈజ్ ది ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మా. ఓకే, నౌ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. టీఎస్ ఎంసెట్ 2025 వచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. సో ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఐ మైనస్ జే ప్లస్ కే ఇచ్చిండు, బి ఈక్వల్స్ టు ఐ మైనస్ 2j మైనస్ 2k, సి ఈక్వల్స్ టు 6i ప్లస్ 3j మైనస్ 2k ఆర్ 3 వెక్టార్స్ అండ్ డి ఈజ్ ఎ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అండ్ mod d cross c ఈక్వల్స్ టు 14, దెన్ d డాట్ c ఈక్వల్స్ టు డాష్ అని ఇచ్చినాము. సో ఇక్కడ d ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అని ఇచ్చిండు. ఆ కండిషన్ని చూసుకున్నట్లయితే d ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి అంటే అండ్ మళ్ళీ mod d cross ఈక్వల్స్ 14 ఇచ్చిండు. ఫైండ్ అవుట్ ఏమైనా d డాట్ c అమ్మ. సో ఇక్కడ d ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అయితే అప్పుడు ఏమిటంటే d ఈజ్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి అనే కండిషన్ని మనం యూజ్ చేయాలి ఇక్కడ. ఇది ఫార్ములాలో మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఆ ప్రాబ్లంలో ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అంటే రేషియో ఫార్ములా ఇది. d ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ కామా బి, దెన్ d ఈజ్ ప్యారలల్ టు ఏ క్రాస్ బి. ఏ కామా బికి పర్పెండిక్యులర్ అయితే ఏ క్రాస్ బికి ప్యారల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఈ రెండు మధ్య కండిషన్ ఏంటంటే డి క్రాస్ సికి మరియు డి డాట్ సికి కండిషన్ ఏంటి అంటే mod d డాట్ సి డివైడెడ్ బై mod d క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం రాయొచ్చు అంటే డి ప్లేస్లో ఏ క్రాస్ బి రాయొచ్చు, ఎందుకంటే డి అనేది ప్యారల్ కాబట్టి. ఓకే, డి ఈజ్ ప్యారల్ టు ఏ క్రాస్ బి కాబట్టి డి ప్లేస్లో ఏ క్రాస్ బి రాస్తున్నాం. సో ఏ క్రాస్ బి డాట్ సి డివైడ్ బై mod ఏ క్రాస్ బి క్రాస్ సి అమ్మ. సో ఇందులో మనకు డి క్రాస్ సి వాల్యూ తెలుసు, అదేవిధంగా ఏ క్రాస్ బి డాట్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో ఏ క్రాస్ బి డాట్ సి కెన్ ఇట్ ఆల్సో బాక్స్ ఏబిసి.
సో మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి డాట్ సి ఇస్ నథింగ్ మాడ్యులస్ ఆఫ్ బాక్స్ ఏబీసీ ఏమో. సో అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు బాక్స్ ఏబీసీ వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్ వెక్టర్ అంటే 1 -1 1 అవుతుంది. సెకండ్ వెక్టర్ 1 -2 -2, థర్డ్ వెక్టర్ 6 3 -2 అమ్మ. సో ఇక్కడ మనకు డిటర్మినెంట్ షార్ట్ కట్ ఏంటంటే చూడండి ఇక్కడ. సో ఫస్ట్ 1 ఉందమ్మా, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి అవన్నీ ఆ రో ఎండింగ్లో రాయండి. రో ఎండింగ్లో ఉన్న ఎలిమెంట్ని ముందు రాసుకోండి. రో ఎండింగ్లో ఉన్న ఎలిమెంట్ ముందున్న ఎలిమెంట్ 1 కాబట్టి 1 1 రాసుకుంటాం. కానీ థర్డ్ రోలో చూడండి, రో ఎండింగ్లో ఉన్న ఎలిమెంట్ ఏమో -2, రో బిగినింగ్లో ఉన్న ఎలిమెంట్ 6 ఎండింగ్లో రాయండి, 2ని బిగినింగ్లో రాయండి, -2ని అలా రాసిన తర్వాత మల్టిప్లై అయ్యండి, డయాగోనల్స్ మల్టిప్లై అయ్యండి. 1 × 1 × 3 అప్పుడు 3 అవుతుంది. 1 × -2 × -2 +4 అవుతుంది. -1 × -2 × 6 +12 అవుతుంది. ఓకే, ఇది డయాగోనల్స్ మల్టిప్లికేషన్ అడిషన్ చేస్తాం. తర్వాత మళ్ళీ రివర్స్ డయాగోనల్స్ చేయాలి. అన్ని డయాగోనల్స్ ఇవి 1 × -2 × 3 -12 అది అంటే ఏమవుతుంది, -6 అవుతుంది. -6. నెక్స్ట్ 1 × -2 × 6 అంటే -12 అవుతుంది. నెక్స్ట్ -1 × -2 అంటే +2 అవుతుంది. అంటే -6 -12 +2 అవుతుంది. దీన్ని -12 రాయాలమ్మా. ఓకేనా, అంటే తీసేయాలి. క్లియర్. సో -6 -12 +2. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 + 4 7 అవుతుంది. 7 + 12 19 అవుతుంది. -18 +2 అంటే -16 అవుతుంది. అంటే సో -19 -19 అంటే 19 + 16 అవుతుంది. సో 19 + 16 అయితే నథింగ్ బట్ 35 గెట్ హియర్, అంతేనా. సో 19 + 16 35 గాట్. అంటే ఇది మనకు డిటర్మినెంట్ ఆఫ్ బాక్స్ ఏబీసీ వాల్యూ. ఓకేనా. సో ఇలా డిటర్మినెంట్ షార్ట్ కట్ కూడా వేయచ్చాము ఇది. సో నెక్స్ట్ బాక్స్ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. సో మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఎలా ఫైండ్ చేయాలంటే క్రాస్ ప్రోడక్ట్ వెక్టర్ ట్రిపుల్ ప్రోడక్ట్ కాబట్టి ఏ డాట్ సి ఇంటూ బి రాయాలి, మైనస్ బి డాట్ సి ఇంటూ ఏ రాయాలమ్మా, మైనస్ బి డాట్ సి ఇంటూ ఏ. సో ఇక్కడ మనకు ఏ డాట్ సి అంటే ఎంత, ఏ వెక్టర్ అండ్ సి వెక్టర్ యొక్క డాట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు మనకు ఏ వెక్టర్ ఏముంది, i - j + k ఉంది. సి వెక్టర్ 6i + 3j - 2k ఉంది. సో వాటి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే 6 - 3 - 2 వి గెట్ హియర్ ఇంటూ బి వెక్టర్ రాయాలి. బి వెక్టర్ i - 2j - 2k యాజ్ ఇట్ ఈస్. తర్వాత మైనస్ బి డాట్ సి అంటే ఎంత ఉంది, బి వెక్టర్ ఏమో i - 2j - 2k ఉంది. సి వెక్టర్ 6i + 3j - 2k ఉంది. అప్పుడు ఏమవుతుంది, డాట్ ప్రోడక్ట్ ఆఫ్ దట్ వన్ 6 -6 +4 అవుతుంది ఇంటూ ఏ వెక్టర్ రాసుకోవాలమ్మా, i - j + k రాయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ వస్తుంది. తర్వాత దానికి మాడ్యులస్ అప్లై చేస్తే మనకు కావాల్సిన మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ వస్తుంది. ఓకేనా. సో 6 - 5 1 అవుతుంది. 1 × i - 2j - 2k అంటే i - 2j - 2k వస్తుంది యాజ్ ఇట్ ఈస్. 6 క్యాన్సిల్ అయిపోతే 4 ఉంటుంది. సో 4తో మల్టిప్లై చేస్తే -4i + 4j - 4k వి గెట్ హియర్. సో వీటిని సింప్లిఫై చేస్తే మనకు -4i + i అంటే -3i వి గెట్ హియర్ అండ్ -2j + 4j అంటే +2j వి గెట్ హియర్, -2k - 4k అంటే -6k అంటే -3i + 2j - 6k వి గెట్ హియర్. సో మాడ్యులస్ అప్లై చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దట్ వెక్టర్ అండ్ రూట్ ఆఫ్ 3² 9 అవుతుంది, 2² 4 అవుతుంది, 6² 36 అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు √49 అవుతుంది. సో √49 ఈజ్ నథింగ్ బట్ 7. సో ఇక్కడ మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ వచ్చింది. అదేవిధంగా మోడ్ ఏ క్రాస్ బి డాట్ సి వాల్యూ వచ్చింది, డి క్రాస్ సి వాల్యూ ఇచ్చిందమ్మా. సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది, అది డి డాట్ సి అవుతుంది. సో మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డి డాట్ సి బై 14 ఇచ్చింది డి క్రాస్ సి. సో దట్ ఈక్వల్స్ టు ఏ క్రాస్ బి డాట్ సి ఎంత వచ్చిందంటే 35 వచ్చింది. సో 35 డివైడ్ బై ఏ క్రాస్ బి క్రాస్ సి 7. సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాము. సో 35/7 ఈజ్ నథింగ్ బట్ 7 5s వి గెట్ హియర్ అంటే మోడ్ డి డాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5 వి గెట్ హియర్, 5 × 14 వి గెట్ హియర్. సో 14 5s 70 అమ్మ. సో 70 వి గెట్ హియర్. సో డి డాట్ సి ఈక్వల్స్ టు 70 వి గాట్ హియర్.
సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ అమ్మ. సో ఇదేమో వెక్టర్ ఆల్జిబ్రాకి సంబంధించి మెయిన్ ఫార్ములాస్ అండ్ మెయిన్ ప్రాబ్లమ్స్ అమ్మ. మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే ఓకే స్టూడెంట్స్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.